నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సరైనటువంటి సమయానికి జీతాలు పడకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందన్నది కోవిడ్ టైంలో చాలామందికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అదేవిధంగా టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళల్లో జీతాలు అనేది 1-4 తారీఖుల నుంచి 10వ తారీఖు దాకా కూడా పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళల్లో అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నెలల నుంచి 7-8 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావడం లేదని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. సో దీని మీద ఎవరైతే జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సంబంధిత పై అధికారులకు అనేక రకాలైనటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇలా జాప్యం జరుగుతుంది అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటంటే జీతాలు ఇవ్వడానికి సరైనటువంటి నిధులు సమకూరలేదు అనేది వాళ్ళు చెప్పేటటువంటి మాట. సరే, అది పక్కన పెట్టేస్తే అసలు ఏం జరిగిందనేది చూద్దాం. విజయవాడ జీజీహెచ్లో పనిచేస్తూ ఉన్నటువంటి 28 మంది ఉద్యోగులకు గత 8-9 నెలల నుంచే జీతాలు అందడం లేదంట. వివిధ అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి జీతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి జీతాల సమస్య మీద సంబంధిత హెచ్ఆర్ను కూడా వీళ్ళు కలవడం జరిగింది. వాళ్ళు వచ్చేసి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు 28 మంది జీతాలను సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చాయి. వారికి జనవరి 31వ తేదీ వరకు జీతాలు చెల్లించేందుకు బిల్లులు కూడా సమర్పించాము. త్వరలోనే వారికి ఆ జీతాలు కూడా వచ్చేలా చేస్తాము. ఎన్నికల నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము అన్నది ఆయన యొక్క సమాధానం. అయితే ఈ విజయవాడలో ఉన్నటువంటి జీజీహెచ్లో పనిచేసేటటువంటి యొక్క అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ యొక్క వారి వాదన ఎలా ఉందనేది చూస్తే, విజయవాడ తూర్పు కూటమి ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు సేవలు అందించే వైద్యశాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సైతం నిర్లక్ష్యం చేస్తుంది. అత్యవసర సేవల విభాగం నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులను భర్తీ చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలలో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల అధికారులు గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో పలువురిని నియామకాలు చేపట్టారు. కానీ వారికి నేటి వరకు జీతాలు రాలేదు. దీంతో 9 నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వారి పట్ల కూటమి ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఈ వివిధ భాగాల్లో విధులు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే వైద్య శాఖలో అంటే జీజీహెచ్ విజయవాడలో నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చింది. దీంతో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ మెరిట్ ఆధారంగా పలు పోస్టులకు ఉద్యోగులను ఎంపిక చేసింది. మేల్ నర్సింగ్ ఎంఎన్ఓ, ఫీమేల్ నర్సింగ్ ఆల్రెసీ ఎఫ్ఎన్ఓ, మెడికల్ అటెండెంట్, నీటి టెక్నీషియన్స్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ వంటి పోస్టుల్లో 28 మందిని నియమించడం జరిగింది. అప్పటి నుంచి వివిధ విభాగాలలో వీరు నిధులు నిర్వహిస్తూ రోగులకు సేవ చేస్తూ ఉన్నారు. సిటీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్ వంటి వారి సేవలు కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అత్యవసర సేవల విభాగం కింద ఉద్యోగుల నియామకాలు చేపట్టారే కానీ వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై సరైన నిర్ణయం తీసుకోలేదు. వారు అధికారుల చుట్టూ జీతాల కోసం తిరుగుతూనే ఉన్నారు. తమకు భార్యాపిల్లలు ఉన్నారని, జీతాలు లేకుంటే కుటుంబాలను ఎలా పోషించాలంటూ అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తామేమీ చేయలేమంటూ అధికారులు వారికి చెబుతూ వచ్చారు. తాజాగా అన్ని అనుమతులు వచ్చాయి, జీతాలు పడతాయని వారే చెబుతున్నారు. కానీ తమ అకౌంట్లో మాత్రం పడడం లేదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. ఆల్రెడీ శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఆర్ గారు వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. దానికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. తొందరలోనే యాక్చువల్గా జనవరి 31 వరకు వాళ్ళకి సంబంధించిన జీతాలన్నీ కూడా ఫైల్ క్లియర్ అయిపోయింది, తొందరలో పడతాయి అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏది ఏమైనా ప్రభుత్వాలు వైద్య రంగంలో పనిచేసేటటువంటి ఎలాంటి కింది స్థాయి పై స్థాయి వరకు ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. వాటిని
అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉద్యోగులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. థ్యాంక్ యూ.